మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ శౌర్య పరాక్రమాల గురించి చెప్పనవసరం లేదు. ఉగ్గుపాలతోనే వీరత్వాన్ని పొందిన శివాజీ వారసులమని చెప్పుకునేవారు ఉదయగిరి పల్లెల్లో ఉన్నారంటే ఆశ్చర్యపోతారు. వారు ఇప్పటికీ శివాజీని దేవుడిలా కొలుస్తారు. తమ గ్రామంలో ఎత్తైన కంచు విగ్రహం పెట్టి ఆరాధిస్తుంటారు. ఎక్కడికి వెళ్ళినా ఆయన విగ్రహాన్ని చూసే వెళ్తారు. ఆర్య మరాఠీ తెగకు చెందిన వీరు శివాజీ కూడా తమ తెగరాజు అని గర్వంగా చెప్పుకుంటారు. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని వరికుంటపాడు మండలంలో ధర్మవరం గ్రామంలో దాదాపు 12 అడుగుల ఎత్తుగల ఛత్రపతి శివాజీ మహారాజా విగ్రహం ఆ ఊరి గ్రామస్తులు ప్రతిష్ఠించుకున్నారు. గ్రామస్తుల కథనం మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కాంస్య విగ్రహం ఎక్కడా లేదని చెప్పారు. ప్రత్యేకంగా మహారాష్ట్ర పూణే జిల్లాలో ఈ విగ్రహాన్ని తయారు చేయించి గ్రామస్తుల సహాయ సహకారాలతో నిర్మించుకున్నామని వారు తెలిపారు. 17 సంవత్సరాల వయసులోనే యుద్ధాలు చేయడం మొదలుపెట్టి అనేక విజయాలతో శత్రువులను గడగడలాడించిన శివాజీ జీవితం, దేశభక్తి ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమైందని వారు తెలిపారు. బానిస బ్రతుకుల నుండి తమ వారిని రక్షించుకోవడానికి మొదలుపెట్టిన గొరిల్లా దాడుల రాజ్యాలను నెలకొల్పే యుద్ధాలుగా మారాయని అన్నారు. భారతదేశపు చరిత్రలో చెప్పుకోదగిన గొప్ప వీరిలో ఛత్రపతి శివాజీ ఒకరని తెలిపారు. ప్రతి సంవత్సరం ఆయన జ్ఞాపకార్థంగా ఉత్సవాలు జరుపుకుంటామని వారు తెలిపారు. శివాజీ మహారాజ్ కి విలేజ్ నెల్లూరు డిస్టిక్ వరికుంటపాడు మండలం కొండాయిపాలెం పంచాయతీ ఒక ధర్మవరం విలేజ్. మేము ఆర్య క్షత్రియులు అనమాట. ఆర్య మరాఠీ అంటే ఛత్రపతి శివాజీ కులానికి సంబంధించిన వాళ్ళం. ఓకే, ఇక్కడ కొంతమంది ఎవరన్నా ఉన్న వాళ్ళు కానీ అడిగిన వాళ్ళు కానీ ఓకే ఎస్సీ అయినా ఎస్టీ అయినా రెడ్డి గారు ఇంకో క్యాస్ట్ అంటే తెలుసు. ఆర్య మరాఠీ ఆర్య కటిక అంటే మీకు ఏ కులం ఏ క్యాస్ట్ అని అడిగే వాళ్ళు కొంతమంది ఉండరు. దానికి మేము స్వరూపంగా మా రాజు అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించుకొని మా కమ్యూనిటీని మేము చాటుకుంటున్నాం. మా గ్రామంలో వచ్చేసరికల్లా ఒక 200 నుంచి 400 ఇళ్ళు ఉన్నాయి. అలాగే పామూరు ఇక్కడ ప్రకాశం డిస్టిక్ మార్కాపురం దగ్గర మాగుమడుగా ఉంది, హాల్యా ఉంది. ఇక్కడ ఈ పక్క పరమట వెళ్ళిపోతే పౌరుమావిల దగ్గర ఇలా మా ఊరు ఇలా గ్రామాల్లో 100 ఇళ్ళు 200 ఇళ్ళు అలా చాలా ఉన్నాయి. కాకపోతే తెలియదు మాకంటూ. మేము ఇది మా రాజు మా కమ్యూనిటీ మేము నిలబెట్టుకోవడం కోసం మా రాజు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాం. ఇది పంచలోహంతో తయారు చేయించాం గ్రామస్తులందరూ కలిసి. అలాగే బయట మా చుట్టాలు బయట వీళ్ళు అందరూ స్పాన్సర్ చాలామంది వచ్చారు. అందరూ మాకు సహకరించడం వల్ల ఇంత పంచలోహ విగ్రహాన్ని మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు మా పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న పెద్ద బొమ్మలలో ఫస్ట్ సెకండ్ ప్లేసుల్లో మా గ్రామంలో ఉన్న మా ఛత్రపతి శివాజీ విగ్రహం నిలుస్తుంది. దీనికి మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉంటున్నాం. ఎవరన్నా వచ్చి ఇక్కడ ఆపి బొమ్మ దగ్గర ఆపి ఫోటోలు దిగి దీని చరిత్ర కనుక్కొని పోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కార్లు వేసుకుని వెళ్ళిపోతే ఇక్కడ ఆగి ఈ బొమ్మ దగ్గర చూసి ఫోటోలు దిగి ఆయనకి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు కూడా. అంత గొప్ప రాజు మా రాజు అయినందుకు మేము ఎంతో గొప్పగా ఫీల్ అవుతున్నాం.
మీరు వచ్చి ఎన్ని సంవత్సరాలు? మేము వచ్చి అంటే ఓకే, నాకు వయసు 30 సంవత్సరాలు, కానీ మా నాన్న వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు కావచ్చు, కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు. కానీ ఎవరు ఖచ్చితంగా అయితే ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చినా చెప్పలేము. కానీ మరాఠీస్, ఛత్రపతి శివాజీ కులస్తులు. ఆ కాలంలో ఏదైనా సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయి? వస్తువులు అంటూ ఏం లేవు, వాటికి సంబంధించి ఏం లేవు. పెద్దల కాలంలో మా జయబాబులు వాళ్ళ తరాలు ఏమైనా ఉండొచ్చేమో, కానీ అవి తర్వాత వాటి విలువ తెలియక కొంచెం అంతరించుకొని పోయి వచ్చినాయి. దానివల్ల ఇప్పుడు పిల్లలకి తెలియదు. ఒక వస్తువు పాత వస్తుందంటే పిల్లలకి వాళ్ళ పిల్లలు మా నాన్న వాళ్ళు చెప్పి వాళ్ళు మాకు చెప్తే దాని గురించి తెలిసేది మనకి, కానీ అది తెలియదు. ఆ తెలియనందువల్ల అలాగా పాత వస్తువులు ఉన్నా కూడా ఏయో తెలియని వస్తువులాగా పడేసుకున్నప్పుడు ఆ విలువ తెలియక ఈ రోజు చిన్న ఆయనకి సంబంధించిన చిన్నదైనా ఉన్నా కూడా అది ఒక అపురూపంగా చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడున్నా కూడా ఆయన ఉత్సవాలు ఏమైనా చేస్తారా? ఖచ్చితంగా అతని జయంతి అయినా కూడా, ఆయన ఇంకోటి ఏ వేడుకైనా కూడా ఊరేగింపు నడుస్తుంది. ప్రతి సంవత్సరం ఆయన గొప్పగా చేసుకుంటాం. అందరం మా ఇంట్లో మా పండగలా జరుపుకుంటాం. ఆయన్ని వర్ధంతైనా చేసుకుంటాం, జయంతి అయినా కూడా ఆయన దగ్గరకు వచ్చి అందరం గ్రామస్తులందరూ ప్రతి సంవత్సరం దాన్ని గొప్పగా చేసుకుంటాం. కానీ ఒక పబ్లిసిటీ ఇంకోటి అనేది లేదు, అది అవసరం లేదు అనుకున్నాం మేము. ఊరికి జస్ట్ అలా ఆయన దగ్గరకు వచ్చిందంటే మాకు ఒక ధైర్యం వస్తుంది, తెలియని ధైర్యం. వెళ్ళేటప్పుడైనా అక్కడికి వచ్చేటప్పుడైనా ఆయన ఒకసారి చూసి ఇలా వెళ్తున్నామని మనసులో అనుకొని వెళ్ళిపోతాం అంతే. మాకు అదొక ధైర్యం, అదొక సంతృప్తి.